నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ మంత్రి హోదాలో ఇటీవలే అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలో లోకేష్ ఒక కీలక భేటీలో ఉండగా బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త మోహన్ దాస్ పాయ్ నుంచి ఆయనకు ఒక సోషల్ మీడియాలో సందేశం వచ్చింది. ఈ సందేశాన్ని చూసినంతనే లోకేష్ అంత బిజీలోనూ స్పందించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల సంగతి ఏమో గానీ కూటమి సర్కార్ వచ్చాక ఏపీపై కాస్తంత నమ్మకం అయితే కలుగుతోందని, ఈ నమ్మకం మరింతగా పెరిగితే తప్పించి ఏపీకి పెట్టుబడులు వచ్చేలా లేవని కూడా పాయ్ అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు చాలానే ఉన్నాయని, అందుకు డబ్బులతో రెడీగా ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా చాలా మందే ఉన్నారని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఈ బృహత్ కార్యానికి ఒకే ఒక్క విషయం అడ్డంకిగా నిలుస్తోంది. ఆ అంశమే జగన్. నిజమే, జగన్ పేరు వింటేనే ఇండస్ట్రియలిస్టులు హడలిపోతున్నారు. గత టీడీపీ హయాంలో విశాఖలో భారీ షాపింగ్ మాల్ నిర్మించేందుకు ముందుకు వచ్చిన లూలు కంపెనీ జగన్ సీఎం కాగానే ఏపీ నుంచి దాదాపుగా పరుగులు పెడుతూ పరారైపోయింది. ఇక అప్పటికే తన కార్యకలాపాలు ప్రారంభించిన కియా పరిశ్రమకు చెందిన యాజమాన్యాన్ని జగన్ అండుకో ఏ రీతిన ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాము అడిగినంత మేర లంచాలు ఇస్తేనే ఏపీలోకి రాణిస్తామన్న రీతిలో బహిరంగంగానే బేరసారాలకు దిగిన జగన్ సర్కార్ తీరుతో నిజంగానే వైసీపీ పాలన అంటేనే పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించి నూతన పాలనను చేపట్టిన సంగతి తెలిసిందే. అయినా కూడా పారిశ్రామికవేత్తల్లోని భయం పోలేదు. ఆయా భేటీల సందర్భంగా జరుగుతున్న చర్చల్లో పారిశ్రామికవేత్తలు చెబుతున్న అంశాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆదివారం విశాఖ పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ త్వరలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లోకేష్ ఒక కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఏపీకి పెట్టుబడులను రాబట్టేందుకు తాము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని చెప్పిన లోకేష్ ఎక్కడకు వెళ్లినా ఆయా పారిశ్రామిక దిగ్గజాల నుంచి ఒకే ఒక ప్రశ్న ఎదురవుతుందని తెలిపారు. మరోమారు ఏపీకి జగన్ సీఎం కారంటూ హామీ ఇవ్వగలరా అంటూ పారిశ్రామికవేత్తలు తమను అడుగుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక కొందరైతే జగన్ మళ్ళీ సీఎం కారని ఏకంగా హామీ పత్రమే రాసివ్వాలని అడుగుతున్నారట. ఇలాంటి ప్రశ్నలకు ఎలా స్పందించాలో కూడా తమకు అర్థం కావడం లేదని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో నుంచి దిగిపోయినా కూడా రాష్ట్రాన్ని జగన్ పీడ వదిలిపోలేదని చెప్పడానికి ఇది ఓ నిదర్శనమని ఆయన అన్నారు. అంతేకాకుండా గడిచిన 5 ఏళ్ల కాలంలో జగన్ ఏ తరహా పాలన సాగించారన్న దానికి కూడా ఇది నిదర్శనమని లోకేష్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా అభివృద్ధి దిశగా ఓ బలమైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.